వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత దూకుడుగా మాట్లాడే నేతల్లో కొడాలి నాని పేరు ముందు వరుసలో ఉంటుంది. అసలు పేరు కొడాలి వెంకటేశ్వరరావు. అయినప్పటికీ అలా చెప్తే ప్రజల్లో ఎవరూ గుర్తుపట్టరు. ఈయన కొడాలి నాని అనగానే అందరికీ టక్కున గుర్తొస్తుంది ఈ పేరు. 2004 నుంచి 2024 వరకు గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. రాజకీయ ప్రారంభంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం నానికి బలమైన గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో నానికున్న అనుబంధం ఆయనకి గుడివాడలో ప్రత్యేక బలమే కల్పించింది. అయితే దాని తర్వాత ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత అసలు ఆయన రాజకీయ శైలి మరింత దూకుడుగా మారింది. ప్రత్యేకంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అలాగే నందమూరి బాలకృష్ణపైనే వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, దూషించడం చేస్తూ తరచూ వార్తల్లో ఉన్నారు. మరి ఆయన వ్యాఖ్యలే వైసీపీ ప్రజల్లో కూడా ప్రతికూల భావన పెరగటానికి ఖచ్చితంగా కారణమైందని అందరూ అభిప్రాయపడతారు. అసలు ఈయనకి బూతుల మంత్రి అనే ట్యాగ్ కూడా ఆయన రాజకీయ ఇమేజ్ పైనే ప్రభావం చూపించేసింది. 2024 ఎన్నికల ఫలితాల సమయంలోనే నాని రాజకీయంగా వెనుగడిగేస్తున్న సంకేతాలు కనిపించాయి. అసలు కౌంటింగ్ పూర్తి అవ్వకముందు ఆయన కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. మరి దాని తర్వాత ఆయన హైదరాబాద్కే తరచూ పరిమితమైపోయి బయటికి రావటం కూడా మానేశారు. మరి ఎన్నికల ముందు కూడా నాని ఇదే నా చివరి ఎన్నిక అని ప్రకటించడం కూడా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యల కారణంగా గుండె ఆపరేషన్ చేయించుకున్న నాని హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం, ఆయన వైసీపీ విషయాల్లో కూడా నిశ్శబ్దం పాటించడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊనాగాలు మొదలైనాయి. అయితే ఇటీవల కొన్ని బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మళ్ళీ చర్చల్లోకి వస్తున్నారు నాని. ఇదే టైంలో నాని బీజేపీ వైపు వెళ్తున్నారు, బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు, అటువైపుగా చూస్తున్నారన్న ప్రచారం కూడా వేగంగా విస్తరిస్తోంది. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత, నాగపూర్ సౌత్ ఎమ్మెల్యే మోహన్ మాటేతో ఆయన సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటమే ఇప్పుడు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. మోహన్ మాటేకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా ఈ రాజకీయ చర్చలకు కారణమైంది. మరి ఇటీవల మోహన్ మాటేతో కలిసి దేవాలయాలు సందర్శించటం, లింగవరంలో జరిగిన కార్యక్రమాల్లో కూడా నాని పాల్గొనటమే ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఇండైరెక్ట్గా బీజేపీ నేతలతో తిరుగుతూ నేను బీజేపీలోకి వెళ్తాను అన్న సంకేతాలు ఏమన్నా ఇస్తున్నారా అన్న డౌట్ కూడా వస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ నుంచి చూస్తే పలువురు నేతలు బీజేపీలో చేరిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో నాని కూడా సేమ్ అదే దారిలో వెళ్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రచారాలపై ఇప్పటి వరకు కొడాలి నాని కానీ అటు బీజేపీ సన్నిహితుల నుంచి కానీ ఎలాంటి స్పష్టత రాలేదు. ఖండించకపోవటం కూడా ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. మొత్తానికి ఇప్పుడు కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఆయన వైసీపీని వదిలేస్తారా, బీజేపీలో ఏమన్నా జాయిన్ అవుతారా? మరి దానికి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ నిర్ణయం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.